सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। సివిఆర్ ఓం ప్రేక్షకులకి నమస్కారం. సంస్కృత సాధన కార్యక్రమానికి స్వాగతం. గత తరగతిలో మనము సంస్కృత భాషలో ఎలా పరిచయం చేసుకోవాలి మనల్ని మనము, ఆ తర్వాత ఎదుటి వాళ్ళని ఎలా పరిచయం చేయాలి, మనము ఏ ప్రదేశంలో నివసిస్తున్నాము, ఇలాంటివన్నీ నేర్చుకున్నాము. ఈరోజు కుటుంబ పరిచయం ఎలా చేయాలో తెలుసుకుందాం. అద్య వయం పరివారస్య పరిచయం కథం కుర్మః ఇతి జ్ఞాస్యామః. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మన పరివారాన్ని ఎలా పరిచయం చేయాలనేది ఈరోజు తెలుసుకుందాం. సంస్కృత భాషలో పరిచయం అనేది చాలా కొత్తగా ఉంటుంది, కానీ ఆ పదాలన్నీ మనకు తెలిసినవే. అవి ఇప్పుడు చూద్దాం. ఏషః మమ పరివారః. ఏషః మమ పరివారః. ఇది మమ అంటే నా యొక్క కుటుంబము. కుటుంబం అన్నప్పుడు అందరూ కలిసి ఉంటారు. తల్లి, తండ్రులు, అన్న, చెల్లెళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళ పరిచయం ఎలా చేస్తారో చూద్దాం. ఏషా మమ మాతా. మాత, మాత అంటే తెలిసిందే కదా, అమ్మ. ఏషా మమ మాత. ఏషా అంటే ఈవిడ. ఈవిడ మాకు అమ్మ. తర్వాత ఏషః మమ పిత. మీకు అర్థమయ్యే ఉంటుంది, పిత అంటే తండ్రి. ఇక్కడ ఏషా అనేది మాతా స్త్రీలింగం కాబట్టి ఏషా అని దీర్ఘం వస్తుంది. పిత అనేది పుల్లింగ శబ్దం కాబట్టి ఏషః విసర్గ వస్తుంది. అది గమనించాలి. ఇతను, ఇతను మా నాన్నగారు. మాత అమ్మ, పిత నాన్న, పరివారః కుటుంబం. తర్వాత ఏషా మమ భగిని. ఏషా మమ భగిని. భగిని అంటే చెల్లెలు లేదా సోదరి. అక్క, చెల్లెలు ఏదైనా తీసుకోవచ్చు. సోదరి శబ్దం కూడా సంస్కృతమే. సహా ఉదరి సోదరి. తనతో పాటు పుట్టిన తోబుట్టువు అంటారు కదా, దాన్నే సోదరి అంటారు. అది అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు. తర్వాత భ్రాత. భ్రాత అంటే అన్నయ్య. ఈ భ్రాత శబ్దము పుల్లింగం కాబట్టి ఏషా అనకూడదు. ఏషః మమ భ్రాత. ఏషః మమ భ్రాత. భగిని అంటే సోదరి, భ్రాత అంటే సోదరుడు. దీంట్లోనే రెండు రకాలు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు భగిని అంటే సోదరి అని చెప్పాం కదా, మరి తను చెల్లెలు అయిందనుకో, అక్క అయిందనుకో, సంస్కృతంలో ఏమంటారు? చెల్లెలైతే అనుజ. అనుజ.
అదే అక్క అయిందనుకోండి అగ్రజ. ఈ రెండు స్త్రీలింగ శబ్దాలు కాబట్టి ఇక్కడ దీర్ఘము దీర్ఘము వచ్చింది. ఇదే పుల్లింగంలో తీసుకుంటే చెల్లెలంటే తమ్ముడు కదా, అక్క అంటే అన్నయ్య. సేమ్ ఇదే విసర్గ వస్తుంది. అనుజహ అంటే తమ్ముడు. ఇది అగ్రజహ అంటే అన్నయ్య. ఈ విధంగా పరివారములో పరిచయము సంస్కృత భాషలో ఎలా చేసుకుంటున్నారో మనం ఇంకొకసారి చూద్దాము. ఏషః మమ పరివారః, ఇది నా కుటుంబము. ఏషా మమ మాత, ఈవిడ మా అమ్మగారు. ఏషః మమ పితా, ఇతను మా నాన్నగారు. ఏషా మమ భగిని అథవా ఏషా మమ అనుజ, ఏషా మమ అగ్రజ. తర్వాత తమ్ముడు గాని అన్నయ్యని గాని ఎలా పరిచయం చేస్తారు? ఏషః మమ భ్రాత అథవా ఏషః మమ అనుజః, ఏషః మమ అగ్రజః. కాబట్టి ఈ విధంగా సంస్కృత భాషలో మన సొంత కుటుంబాన్ని, పరివారాన్ని ఈ విధంగా పరిచయం చేయొచ్చు. కార్యక్రమంలో రెండవ భాగమైన నిత్య ఉపయోగి వస్తువుని అంటే కొత్త పదాల పరిచయాలు సంస్కృతంలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శయ్యా, శయ్యా మంచము. కూపి, కూపి. దర్పణః అద్దము. కర్తరి, కత్తెర. ఛత్రం, గొడుగు. పాదత్రాణం, పాదరక్షలు, చెప్పులు. వస్త్రం, కరవస్త్రం, చేతులు. వ్యజనం, పంక. ఈ విభాగంలో మనము నిత్య ఉపయోగి వస్తువుని సంస్కృత భాషలో మనము రోజువారీ ఉపయోగించే వస్తువుల యొక్క పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం. శయ్య అంటే మంచము. కూపి అంటే సీసా, బాటిల్. జలకూపి అంటే వాటర్ బాటిల్. దర్పణః అంటే అద్దం. కర్తరి కత్తెర. ఛత్రం గొడుగు. పాదత్రాణం
త్రాణం. త్రాణం అంటే రక్షించేవి. పాదాలను రక్షించేవి అంటే ఏంటివి? చెప్పులు, పాదరక్షలను కూడా అంటారు. తర్వాత వస్త్రం. వస్త్రం అంటే బట్టలు, అంటే వస్త్రాణి బహువచనం పెడితే బట్టలు. వస్త్రం అంటే ఒకే వస్త్రం. కర వస్త్రం. కర అంటే చెయ్యి. చేతిలో ఉండే వస్త్రం ఏంటి? కర్చిఫ్ అంటే చేతి రుమాలు. కర వస్త్రం. తర్వాత వ్యజనం. వ్యజనం అంటే ఫ్యాన్, పంక. కుంచిక. కుంచిక అంటే తాళం చెవి. ఈ విధంగా మన నిత్య ఉపయోగి వస్తువులలో రోజువారీ వ్యవహారంలో కూడా ఈ శబ్దాలను ప్రయోగించి మెల్లిమెల్లిగా సంస్కృతం మనము సంభాషణ చేయొచ్చు. సంస్కృత సాధన కార్యక్రమంలో తర్వాతి అంశం సుభాషితం. కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనేన కలహో నాస్తి నాస్తి జాగరతో భయం. కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనేన కలహో నాస్తి నాస్తి జాగరతో భయం. అంటే కృషి అంటే మనం చేసే కర్మ. అంటే ఏదైనా ఒక పనిని శ్రద్ధగా చేస్తే దాన్ని కృషి అంటారు. ఏ పనినైనా శ్రద్ధగా చేసినప్పుడు దుర్భిక్షం అనేది ఉండదు, కరువు అనేది ఉండదు. ఏదో ఒక రకంగా మనం చేసే కర్మకి ఫలితం అనేది వస్తుంది. అలానే జపతో నాస్తి పాతకం. జపం చేసే వాళ్ళకి పాపం అనేది ఉండదు. నిత్యము భగవన్నామ జపం చేసే వాళ్ళకి ఎలా అయినా వాళ్ళు తెలిసి తెలియక చేసిన ఏ పాపములైనా కానీ ఉండవు. అలానే మౌనేన కలహో నాస్తి. ఎక్కడైనా కలహము, వివాదము అనేది చెలరేగినప్పుడు వీలైనంత వరకు మనం మౌనంగా ఉండడమే చాలా మంచి విషయం. అంటే మౌనంగా ఉండడం వల్ల మనము కలహాలను పెంచకుండా, అంటే మాట అనుకుంటూ ఆ కలహం అనేది పెద్దదవ్వకుండా మౌనంగా ఉండడమే చాలా మంచిది. నాస్తి జాగరతో భయం. మనము ఎప్పటికప్పుడు జాగ్రత్త, అంటే ఇక్కడ అలర్ట్గా ఉండడం, అన్నిటినీ చూసుకొని ముందు చూపుతో అన్నిటినీ చేకూర్చుకొని మనము ముందుకెళ్తూ ఉంటే భయం అనేది ఉండదు అని ఈ సుభాషితం మనకు చెప్తుంది. ఒకసారి మళ్ళీ చూద్దాము ఈ సుభాషితంలో కఠిన పదాలు. కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనేన కలహో నాస్తి నాస్తి జాగరతో భయం. కృషి అంటే ఇక్కడ కర్మ, ఏదైనా కర్మ చేయడం, మనం చేసే పని అనేది కృషి అంటారు. కష్టపడి చేయడాన్ని కర్మ లేదా కృషి అంటారు. దుర్భిక్షం. దుర్భిక్షం అంటే కరువు. బాగా కష్టపడి కర్మ చేసే వాళ్ళకి దుర్భిక్షం నా అస్తి, నాస్తి ఉండదు. తర్వాత జపతో నాస్తి పాతకం. పాతకం అంటే పాపము. జపం చేస్తే
పాతకము, మనకు తెలిసి తెలియక చేసిన ఏవైనా తప్పు కర్మలు ఉంటే వాటి వల్ల వచ్చే ఫలితాలు అనేవి ఈ జపము వల్ల ఉండదు, నశించిపోతాయి. తర్వాత మౌనేన కలహో నాస్తి, కలహములు ఏర్పడినప్పుడు ఎంతవరకు అంటే అంతవరకు మౌనం వహిస్తే ఆ కలహాలు అనేవి చాలా తగ్గుముఖం పడతాయి. వెంటనే మాట అనుకోవడం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అలానే జాగరతో భయం నాస్తి, ముందు చూపుతో అన్నీ సమకూర్చుకొని మనము మన లక్ష్యం వైపు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనకు భయం అనేది ఉండదు. అరకొర సదుపాయాలతో మనము ఏదో సాధించాలని వెళ్తే మనకు మధ్యలో భయము కానీ ఇబ్బందులు కానీ ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్త అంటే అన్నిటినీ చూసుకుంటూ ముందు చూపుతో ముందుకు వెళ్ళడం అని అర్థం. అలాంటి ముందు చూపు ఉన్న వాళ్ళకి భయం అనేది నాస్తి అంటే ఉండదు అని ఈ సుభాషితం చెప్తుంది. సంస్కృత సాధన కార్యక్రమంలో తర్వాతి అంశము సంస్కృత వాంగ్మయం. సంస్కృత వాంగ్మయంలో ఈరోజు మనము రామాయణం గురించి తెలుసుకుందాం. మనకందరికీ తెలిసిందే, రామాయణం అనేది మహర్షి వాల్మీకి రచించారు. మహర్షి వాల్మీకి సంస్కృత భాషలో రచించారు. రామాయణం అంటే రాముడు నడిచిన మార్గం. రాముడు పుట్టినప్పటి నుంచి ఆ తరువాత రావణ సంహారం చేసి తిరిగి అయోధ్యకి వెళ్ళి పట్టాభిషక్తుడు అయ్యేంత వరకు ఈ రామాయణం అనేది రచింపబడినది. దీంట్లో 6 కాండలు ఉన్నాయి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. ఈ 6 కాండలతో వాల్మీకి మహర్షి రామాయణం సంస్కృతంలో రచించాడు. మనము ఎక్కువగా సూర్యారాధనలో చదివే ఆదిత్య హృదయం అనేది కూడా రామాయణంలో యుద్ధకాండలో ఉంది. రామాయణం అనగానే మనకందరికీ వాల్మీకి రామాయణమే ప్రమాణంగా తీసుకోవాలి. అలా కాకుండా చిన్నప్పుడు ఏవో చిత్రాల్లో అంటే సినిమాల్లో చూసినవి మాత్రమే, ఆ ఘట్టాలు మాత్రమే రామాయణంలో జరిగాయి అనే అపోహలో చాలా మంది ఉంటున్నారు. నిజానికి వాల్మీకి రామాయణంలో చాలా విషయాలు అతను చెప్పలేదు. తర్వాత వచ్చిన 300 రకాలు, సుమారు 300 రకాల రామాయణాలు లిఖించబడ్డాయి. ఆ రామాయణాలు ఆ కాలానుగుణంగా, ఆ ప్రదేశాలకు అనుగుణంగా కొన్ని చొప్పించి రాశారు. ఆ సంఘటనలను మనము ఏరివేయాలంటే దానికి మూలమైన సంస్కృత రామాయణం మాత్రమే చదవాలి. అలా చదివినప్పుడే నిజంగా రామాయణంలో ఏ సంఘటనలు ఉన్నాయి, ఏవేవి లేవు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మనము సంస్కృతంలో ఉన్న రామాయణం చదవాలంటే ముందు సంస్కృతం నేర్చుకోవాలి. ఈ సంస్కృత సాధన ద్వారా మీరు సంస్కృతం నేర్చుకొని చక్కగా రామాయణం చదువుతారని ఆశిస్తూ ఉన్నాను. గత కక్షలో వేద వాంగ్మయంలో అడిగిన ప్రశ్నకి సమాధానం. వేద వాంగ్మయంలో అంటే సంస్కృత వాంగ్మయంలో అతి ప్రాచీనమైనవి ఏవి అంటే దానికి సమాధానం వేదాలు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, ఈ 4 వేదాలు అత్యంత ప్రాచీనమైనవి. ఈనాటి ప్రశ్న, రామాయణస్య గ్రంథకర్త కః అంటే రామాయణాన్ని రచించింది ఎవరు? దీని సమాధానం వచ్చే కక్షలో మనం తెలుసుకుందాం.